పార్లమెంట్లో అంటే ఇంతమంది ఎంపీలు, ప్రధానమంత్రి అండ్ అలాగే ఇంతమంది నాయకులు పార్లమెంట్ నడుస్తుండగా ఒక పార్లమెంట్లోకి కొంతమంది దుండగులు చొరబడి టియర్ గ్యాస్ రిలీజ్ చేయడము సో ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించింది. సో నిన్నటి నుంచి అంతా కూడా హాట్ చర్చగా మారిపోయింది. సో లోక్సభలో భద్రతా వైఫల్యం అనేది లేదు, భద్రతా వైఫల్యం అసలు లేనే లేదు. మరి దీని గురించి పట్టించుకోవాలి. హోంమంత్రి దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి యాక్చువల్గా. సో ఒకసారి మనం పార్లమెంట్ గురించి వివరాలు చూసినట్టయితే హోంమంత్రి వివరణ ఇవ్వాలి, లోక్సభలో భద్రతా వైఫల్యంపై విపక్షాల డిమాండ్. ఈ ఘటన అత్యంత ఆందోళనకరం. ఖర్గే కేంద్రం ఎంపీల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. టీఎంసీ పాస్ కోసం 3 నెలలు తిరిగాడు, పక్కా స్కెచ్తోనే లోక్సభలోకి మనోరంజన్ దాడి. సాగన్ శర్మ స్నేహితుడని చెప్పి పాస్ తీసుకున్న వైనం. బీజేపీ మైసూర్ ఎంపీ ఆఫీస్ నుంచి పాసులు అంట. సో ఎవరైతే దుండగులు వచ్చారో సో నేను సాగర్ శర్మ ఫ్రెండ్ని అని చెప్పి తను పాస్ తీసుకోవడము అండ్ వాళ్ళ స్నేహితులు అక్కడికి రావడము అండ్ వాళ్ళు ముందుగే ప్రీ ప్లాన్డ్గా మరి ఈ రకంగా చేయాలి, ప్రీ ప్లాన్డ్గా మరి ఒక సెన్సేషన్ సృష్టించాలి అని చెప్పి వాళ్ళు మొత్తం కూడా అట్లా అల్లకల్లోలం చేయడం జరిగింది. ఒక పక్క లోక్సభ నడుస్తూ ఉంది, పార్లమెంట్ సెషన్ నడుస్తూ ఉంటే వీళ్ళు లోపలికి వెళ్ళి మరి సాగర్ శర్మ ఫ్రెండ్స్ అని చెప్పి పాసెస్ తీసుకొని లోపలికి చొరవడమే జరగడమే కాకుండా అండ్ ఎస్ సో ఇక్కడ బీజేపీ మైసూర్ ఎంపీ ఆఫీస్ నుంచి వాళ్ళకి పాసెస్ వచ్చినాయంట. బీజేపీ మైసూర్ ఎంపీ ఆఫీస్ నుంచి పాసెస్ రావడం జరిగింది. అయితే మనోరంజనే దీని వెనకాల ఉన్నాడు, అసలు మనోరంజనే కావాలని ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు అని చెప్పి కూడా నడుస్తూ ఉంది. అయితే మనోరంజన్ మరి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి? అండ్ ఇక్కడ ఎవరైతే మైసూర్ ఎంపీ ఉన్నాడు సో మైసూర్ కర్ణాటక బీజేపీ మైసూర్ ఎంపీ నుండి వీళ్ళకి పాసెస్ రావడం, దీని వెనకాల కీలక పాత్ర పోషించింది మనోరంజన్. మరి మనోరంజన్ ఏం ఉద్దేశించి పగడ్బందీగా ప్లాన్ చేసి పాసెస్ తెప్పించుకొని మరి సాగర్ శర్మ మిత్రులు అని చెప్పి మరి వెళ్ళడము, ఇదంతా చూస్తుంటే ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. అంటే ఇటువంటి భయానక పరిస్థితులు ఎప్పుడు కూడా లోక్సభలో రాలేదు. సో ఇది మొట్టమొదటిసారిగా మరి ఇంతమంది పగడ్బందీగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెక్రటరీలు, ఎంపీలు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు సో మొత్తం కూడా పగడ్బందీగా ఉంటుంది, బందోబస్తు ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇట్లా జరిగింది అంటే ఇది నిజంగా మరి వాతావరణం ఎట్లా నెలకొందో ఒకసారి చూడాలి.